నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. లక్ష్యం గొప్పదే, కానీ దాన్ని సాధించే మార్గం కూడా అంతే సానుకూలంగా ఆమోదయోగ్యంగా ఉండాలి. మోడీ ఇక్కడే తప్పు చేశారా? కఠినమైన నిర్ణయం తీసుకునే ముందు దాని పర్యవసానాలు ఆలోచించలేకపోయారా? అనాలోచితంగా ముందుకెళ్లి ఇప్పుడు తప్పు చేశామని చింతిస్తున్నారా? అన్నింట్లోనూ పర్ఫెక్ట్ గా ఉండే మోడీ ఈ ఉత్పాతాన్ని ఎందుకు అంచనా వేయలేకపోయారంటూ దేశవ్యాప్తంగా చేంజ్ కోసం క్యూలో నిల్చున్న ప్రతి సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. దేశం ఒక గొప్ప ముందడుగు వేయబోతున్న క్షణం ఇది. అందుకే కఠిన నిర్ణయం తీసుకున్నామంటూ నవంబర్ 8 రాత్రి పెద్ద నోట్లు రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయం ప్రభావం ప్రజలకు మర్నాటి నుంచే తెలిసొస్తోంది. నిజానికి ఈ నోట్ల పాట్లు మరో 2-3 రోజుల్లో తీరిపోతాయని అనుకున్నారు. వారం గడుస్తున్నా అవే కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ 4-5 రోజులు జేబులో డబ్బులు వాడుకున్న వాళ్లు ఆ కొంచెం కూడా ఖాళీ అయిపోవడంతో ఆదివారం బ్యాంకుల ముందు భారీగా క్యూలు కట్టారు. కొందరు వేకువనే వచ్చి బ్యాంకుల ముందు బారులు తీరారు. సమస్య టైట్గా ఉంది మేడం. 2000 నోట్స్ తీసుకొని బయట షాప్లో తీసుకోవాలి, ఇలా ఎక్స్చేంజ్ ఇష్యూ అవుతుంది కదా. మాకు ప్రజెంట్ మనీ లేదు, ఏటీఎంస్ నుంచి కూడా విత్డ్రా చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు. యాక్చువల్గా మాకుండే 2 డేస్లో ఇక్కడ బ్యాంక్ దగ్గరకు వచ్చేసరికి చాలా మంది క్యూలో నిలబడాల్సి వస్తుంది. ఈవెన్ ఇఫ్ యూ గో టు బ్యాంక్ ఆల్సో ఇట్స్ మనీ ఈజ్ నాట్ అవైలబుల్. ఈవెన్ దో దే డిపాజిటింగ్ ద మనీ ఇట్స్ పాసిబుల్ ఫర్ ఓన్లీ ఫర్ 2 to 3 hours maximum. సో ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఇక దేశంలో సగానికి పైగా ఏటీఎంలు నో క్యాష్ బోర్డులతోనే దర్శనమిస్తున్నాయి. ఇన్నాళ్లు ఏటీఎం అంటే ఎనీ టైం మనీ అనేవారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎనీ టైం మోతే అంటున్నారు. ఉన్న ఏటీఎంలలో కూడా కొత్తగా వచ్చిన 2000 రూపాయల నోటు చాలకపోవడంతో కేవలం 100 మాత్రమే పెడుతున్నారు. దీంతో ఒక్కో మెషిన్ లో పెట్టిన కొద్దిపాటి నోట్లు కూడా గంటల వ్యవధిలో ఖాళీ అయిపోతున్నాయి. బ్యాంకుల బయట ఉన్న కిలోమీటర్ల క్యూలు దాటుకుని వెళ్తే చివరికి 2000 మాత్రమే చేతికిస్తున్నారు. అది కూడా 2000 రూపాయల నోటే ఇస్తున్నారు. దాన్ని మార్చుకుందామంటే బయటెక్కడ చిల్లర దొరకని పరిస్థితి. చాలా టైం వేస్ట్ అవుతుందంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి రోజు మేము ఆఫీస్కి వెళ్ళాలంటే మినిమమ్ 3 hours లైన్లో నుంచి పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ అక్కడేమో హాఫ్ డే శాలరీ పే చేస్తా అంటున్నారు. దీనివల్ల మీకు చాలా ఇబ్బంది అవుతుంది. 2000 రూపాయల నోటు తీసుకున్నా కానీ షాప్లోకి వెళ్ళి 100 రూపాయలు సామాన్ కొంటే 1900 చిల్లర ఎక్కడి నుంచి తెచ్చివ్వాలని అంటున్నారండి. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. 500 రూపాయల నోట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. 2000 చిల్లర ఎవరు ఇస్తలేరండి. పెద్ద నోట్, అంత పెద్ద నోట్ నేను ఏడుకెళ్ళి తీసుకురావాలని చెప్తున్నారు అందరూ. ఇక మా పరిస్థితి ఏందండి? అసలు జీవితంలో 1000 నోటే అరుదుగా చూసే కోట్లాది మంది సామాన్యులు ఇప్పుడు మోడీ నిర్ణయం పుణ్యమాని కిలోమీటర్ల క్యూ లైన్ దాటి 2000 రూపాయల నోటు దక్కించుకున్నా దాన్ని తన రోజువారీ అవసరాలకు వాడుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నాడు. డిసెంబర్ 31 వరకు పాత 1000 రూపాయలు 500 రూపాయలు చెల్లుతాయి. ఈ లోపల ఎంత ట్రాన్సాక్షన్ ఉన్నా కూడా ఎక్కడన్నా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ల్యాండ్స్ కొనడం కానీ, గోల్డ్ కొనడం కానీ, డైమండ్స్ కొనడం కానీ, లేకపోతే కార్లు కొనడం కానీ, ఏదైనా కానీ బిగ్ వెహికల్స్ కొనడం కానీ ఇలాంటివి చేయడానికి వీలు లేదు అనేది కనుక ఆర్డర్ పాస్ చేసి ఉంటే అసలు నల్లధనాన్ని ఎంత గొప్పగా రాబట్టచ్చో అంత గొప్పగా రాబట్టచ్చు. బ్యాంకుల్లో మీరు ఎంతైనా కట్టండి, ఏమీ ఇబ్బంది లేదు అనేటువంటి మాట చెప్పుంటే ప్రజల దగ్గర ఉండేటువంటి బ్లాక్ మనీ ఎంతున్నా కానీ ఖచ్చితంగా బ్యాంకుల్లో జమ అయ్యేది. అలా జమ అయినప్పుడు బ్యాంకుల వాళ్ళ దగ్గర డేటా సేకరించి వాళ్ళ మీద కరెక్ట్గా దాడి చేసి ఉంటే నల్లధనాన్ని సేకరించే వాళ్ళ తాలూకు ఆట కట్టింటూ ఉండొచ్చు. కానీ ఏదో చేస్తున్నాం అనుకుని ఎంతో చేస్తున్నాడు. ఇది ఎలాంటి ప్రక్రియ అంటే కొండని తవ్వి ఎలుకని పట్టడం లాంటిది. ఏమీ చేయలేడు మోడీ, ఏమీ చేయలేడు. అసలు ఇన్నాళ్లు ప్రభుత్వ నిర్ణయాల మీద ఎలాంటి అభిప్రాయమూ వ్యక్తం చేయని సామాన్యులు కూడా ఇప్పుడు మోడీ నిర్ణయంపై ఆగ్రహంగా ఉన్నారు. మోడీ లక్ష్యం గొప్పదే కావచ్చు, ఆయన తీసుకున్న నిర్ణయం కూడా కరెక్టే కావచ్చు, కానీ దాన్ని పూర్తి చేయడానికి ఎంచుకున్న మార్గమే సరిగా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాను పీఠం ఎక్కగానే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్న మోడీ ఇప్పుడు దేశంలో ఉన్న పెద్ద నోట్లన్నీ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన నిర్ణయం సరైనదే కావచ్చు, కానీ దాన్ని అమలు చేసిన విధానం మీద సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలో పేరుకుపోతున్న నల్లధనాన్ని రద్దు చేయాలి, దాన్నెవ్వరూ కాదనరు. ఆయన పీఠం ఎక్కింది కూడా ఆ మాటతోనే. విదేశాల్లో బ్లాక్ మనీ అంటూ ఊదరగొట్టిన మోడీ ఇప్పుడు సడన్ గా స్వదేశంలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేసి పారేయడంపై సామాన్యుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల వరకు అంతా కడిగి పారేస్తున్నారు. సామాన్యుడి సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని మోడీ చెప్పుకొస్తున్నా ఇందులో సామాన్యుడి సంక్షేమం ఎక్కడుందో చెప్పాలంటూ నిలదీస్తున్నారు. అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే
సడన్గా బ్యాంక్స్ ఒక రాత్రికి అనౌన్స్ చేసేసి నెక్స్ట్ డే బ్యాంక్స్లో ఏది చేయకుండా అప్డేటెడ్ ఏటీఎంస్ అప్డేటెడ్ కాకుండానే ఆయన ఎట్లా అనౌన్స్ చేశారో నాకైతే తెలియటం లేదు. నిన్న గోవాలో చెప్తారు ఎవరైతే బ్లాక్ మనీ ఉన్నారో అందరికీ బీపీ పెరిగింది, బీపీ టాబ్లెట్ కూడా దొరకలేదు. వాళ్ళకి కాదు బీపీ పెరిగింది, ఇక్కడున్న బీద జనాలకు బీపీ పెరిగింది. నిజానికి దేశాలు కరెన్సీలు రద్దు చేసుకోవడం కొత్త విషయం కాదు. చాలా దేశాలు ప్రతి 10 ఏళ్లకోసారి కరెన్సీని రద్దు చేసుకుంటాయి, కొత్త కరెన్సీని ప్రవేశపెడతాయి. అది అక్కడ చాలా సర్వసాధారణంగా జరిగే విషయం. విదేశాల్లోనే కాదు, మన దేశంలో కూడా ఇప్పటికీ 2 సార్లు కరెన్సీ ఇలా రద్దు చేశారు. 1939లో కూడా మన దేశంలో 10,000 రూపాయల నోట్లను అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసింది. స్వాతంత్ర్యం వచ్చాక 1957లో నెహ్రూ 10,000 రూపాయల నోట్లతో పాటు 5,000 రూపాయల నోట్లు విడుదల చేశారు. ఈ పెద్ద నోట్లతో బ్లాక్ మనీ పెరిగిపోతోందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో 1970లో వాంచు కమిటీని నియమించారు. ఆపై ఎమర్జెన్సీ ఎత్తేసే వరకు ఈ కమిటీ ఊసే ఎవరూ ఎత్తలేదు. ఆపై పీఠమెక్కిన జనతా ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. అక్కడ తీసుకుంటే 2,000 రూపాయల నోట్లు ఇచ్చారు. ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి వస్తే 500 కూడా పరిస్థితి చలని పరిస్థితి. టిఫన్లు కూడా చేయలేకపోతారు పిల్లలు. అది సార్ పరిస్థితి. చిల్లర అడిగితే మాకలేదు అంటారు. ఎందుకు సార్ బాధలు అంటే మరి పాప ఉంది, ఆపరేషన్ చేసిన పాప, టిఫన్ కూడా చేయలేం మరి. అది పరిస్థితి సార్. అప్పట్లో ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహార ప్రక్రియ చాలా పకడ్బందీగా రాజ్యాంగబద్ధంగా పూర్తి చేసింది. నాటికి చలామణిలో ఉన్న 1,000, 5,000, 10,000 రూపాయల నోట్లు రద్దు చేయాలని కోరుతూ నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆర్డినెన్స్ ప్రవేశపెట్టారు. దాన్ని ఆనాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఆమోదించడంతో మార్కెట్లలో ఉన్న పెద్ద నోట్లు ఒక్కసారిగా రద్దయిపోయాయి. ఈ నిర్ణయం ఇంత రాజ్యాంగబద్ధంగా తీసుకున్నా అప్పట్లో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. అప్పుడు కూడా ప్రజలు బ్యాంకుల ముందు క్యూలు కట్టి తమ దగ్గరి పాత నోట్లు మార్చుకున్నారు. రోజువారీ అవసరాలకు డబ్బులు లేక చాలా అవస్థలు పడ్డారు. ఇలా బేరం దెబ్బతిని వారం రోజుల నుంచి తిండి కూడా వెళ్ళట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇవాళ కూరగాయలు 1,000 రూపాయల నోటు తెచ్చి 2,000 రూపాయల నోట్లు, 1,000 రూపాయలు 500 నోట్లు తెస్తే చిల్లర లేక బేరం పోయి తెచ్చిన 40 కిలోల చేపలు అంతే ఉన్నాయి. మా అప్పుడు భోజనం అన్నం కూడా వెళ్ళట్లేదు. మరి మేమేం చేయాలి? మా పరిస్థితి ఏంటి? నాటి అవస్థలు మోడీకి తెలియదని ఎలా అనుకుంటాం? ఒక కొత్త నిర్ణయం తీసుకునే ముందు గత అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలన్న ఆలోచన ఆ పెద్దాయనకు ఎందుకు రాలేదో తెలియదు. కానీ ఇప్పుడు దాని పర్యవసానాలు మాత్రం కోట్లాది మంది అనుభవిస్తున్నారు. వాస్తవానికి పద్ధతి ప్రకారం ఆర్డినెన్స్ కూడా వేయకుండానే మోడీ నోటి మాటతో పెద్ద నోట్లకు గోరీ కట్టేశారు. అదే పని అన్ని రాష్ట్రాల సీఎంతో చర్చించి ఓ సానుకూల నిర్ణయం తీసుకుని ప్రజలకు కలిగే ఇబ్బందులు ముందుగానే తెలుసుకుని వాటికి అనుగుణంగా ముందస్తు జాగ్రత్త చర్యలు, పెద్ద నోట్లకు బదులుగా మార్కెట్లో చిన్న నోట్ల లభ్యత పెంచడం వంటి ప్రత్యామ్నాయాలు చూసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకుని ఉంటే జనాలకు ఇన్ని కష్టాలు వచ్చేవి కావు. ఇప్పటికైనా ఉందండి, మరీ 4 రోజులు అవుతుంది బాధపడుతున్నాం. ఇంటి నుంచి బయటకు వెళ్తాలి, కూరగాయలు కొనుక్కోవాలి, పచ్చళ్ళు వేసుకొని తిన్నాం. అవునండి, నీ చిల్లర ఇయ్యటలేదుగా. మోడీ ఇప్పుడు తీసుకున్నది సాధారణమైన నిర్ణయం కాదు, దేశ చరిత్రను మలుపు తిప్పే నిర్ణయం. దీంతో దీర్ఘకాలంలో భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదగవచ్చు. కానీ అంతకన్నా ముందు ఆ నిర్ణయంతో తలెత్తే ఇబ్బందుల్ని కూడా మోడీ దృష్టిలో ఉంచుకుంటే బావుండేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇవేమీ ఆలోచించకుండా మొండిగా తన నిర్ణయాల్ని అమలు చేయడంతో ఇప్పుడు సగం భారతదేశం పనులన్నీ మానుకుని బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తోంది.